జనరల్‌గా అమ్మాయిల్లో గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ అనేవి మల్టిపుల్ ఉండొచ్చు. యాహ్! కొంతమందికి వాటి మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు జనరల్‌గా? మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు మనం ఒక అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి, యాక్చువల్లీ చెప్పాలంటే నాట్ ఈవెన్ పుట్టిన దగ్గర నుంచి, తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి ఓకే. తన జెనెటిక్ అనేది డిసైడ్ అవుతుంది హుహు. యూజువల్లీ. సో మనం తల్లి ఇప్పుడు నెలలు మోస్తోంది అనుకోండి, తను ఏ ఫుడ్ తీసుకుంటుంది, తను ఎలాంటి ఎన్విరాన్మెంట్లో, తను అండర్ పోయే స్ట్రెస్ కూడా ఇట్ విల్ ఇంపాక్ట్ లోపల బేబీని. ఓకే. సో యూజువల్ ఒక మిత్ ఉంటుంది, యు ఆర్ నాట్ క్యారింగ్ అ బేబీ, యు ఆర్ క్యారింగ్ ఫ్యూచర్ జనరేషన్స్. బికాస్ ఈ తల్లి గర్భంలో ఉన్న బేబీ ఓకే. తను కూడా డెలివరీ ఫ్యూచర్లో అవుతుంది కదా. అవును. సో ఆ బేబీని కూడా ఈ బేబీ లోపల ఉంటుంది. అవును. సో ఇట్స్ లైక్ ఎ ఫ్యూచర్ జనరేషన్. ఓకే. సో బేసికలీ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మోస్ట్లీ ఒక 7-8 ఇయర్స్ నుంచే వస్తున్నారు. ఇంతకుముందు గైనిక్ ప్రాబ్లమ్స్ అంటే యూజువల్గా అమ్మాయిలు 13-14 ఇయర్స్ తర్వాత ఎప్పుడో ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. అవును. ఇప్పుడు నేను 8 ఇయర్స్ బేబీస్ దగ్గర నుంచి చూస్తున్నాను హాస్పిటల్లో. ఓకే. వైట్ డిశ్చార్జ్ అంటారు. ఆ! లేదు అని అంటే ఎర్లీగా మెన్సెస్ వస్తున్నాయి. ఓకే. ఇంతకుముందు మెన్సెస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేవి, 12 ఇయర్స్కి 15 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయ్యేవి. మన ఏజ్ అప్పుడు, మన పెద్దవాళ్ళ ఏజ్ అప్పుడు. అవును. ఇప్పుడు ఏంటి అసలు 8 ఇయర్స్ 10 ఇయర్స్కే పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. 6th క్లాస్ పిల్లలు, 5th క్లాస్ పిల్లలు, అంటే వాళ్ళకి అసలు మెన్స్ట్రల్ హైజీన్ ఎలా మెయింటైన్ చేయాలో కూడా తెలియని పాయింట్లో కూడా వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి. అవును. సో అక్కడి నుంచి ప్రెజెంట్ అవుతారు. సో వైట్ డిశ్చార్జ్, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, ఎక్సెస్ బ్లీడ్ అవ్వడము, ఓకే. లేదా సటన్ ఏజ్ తర్వాత ఇర్రెగ్యులర్ సైకిల్స్ 3-4 మంత్స్ తర్వాత ఒకసారి సైకిల్ రావడం, వచ్చినప్పుడు హెవీగా బ్లీడ్ అయిపోయి గిడ్డినెస్ తోటి రావడం, సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లిగా ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, పీసీఓఎస్ కానీ, గర్భసంచి వాపు అంటాం వాడుక భాషలో మనం, ఓకే. ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, ఇలా మనం ఒక 10 ఇయర్స్ నుంచి తీసుకుంటే 60-70 ఇయర్స్ వరకు కంప్లైంట్స్ చెప్తున్నారు.